భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భారత జట్టు లీడ్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ జట్టును వరుసగా 2 మ్యాచ్ల్లో చిత్తు చేసిన భారత జట్టు ఇప్పుడు అదే ఉత్సాహంతో 3వ మ్యాచ్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయంతో సిరీస్ కైవసం చేసుకోవచ్చనే ఉద్దేశంలో ఉంది. అందుకు అనుగుణంగానే జట్టులో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇక ఇంగ్లాండ్ జట్టు అయితే పూర్తిగా ట్రాక్ తప్పడంతో మళ్లీ రాంచీ టెస్టుతో తిరిగి గాడిలో పడాలి అన్న ఆలోచనలో ఉంది. అందుకు తగ్గట్టుగానే వారు తమ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇక భారత గడ్డపై ఇంగ్లాండ్ జట్టు వైఫల్యాల గురించి మాజీ క్రికెటర్లు, క్రికెట్ పండితులు తమదైన విశ్లేషణలు ఇస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టు తర్వాతి మ్యాచ్లో గెలవాలి అంటే ఏం చేయాలి అని కూడా తమదైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఇంగ్లాండ్ జట్టు వైఫల్యాల గురించి వారి పేటెంట్ ప్లే అయిన బజ్బాల్ విధానం ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏమిటో చెప్పుకొచ్చాడు. సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ జట్టుకు మెక్కల్లం కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ జట్టు 20 టెస్టుల్లో 14 మ్యాచుల్లో విజయం సాధించింది. బజ్బాల్ విధానం ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది, కానీ భారత గడ్డ మీద వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇక్కడ వేదికలు స్పిన్కు బాగా అనుకూలిస్తాయి. ఇక్కడ దూకుడుగా ఆడతామంటే కుదరదు. ఓపిగ్గా ఆడి పిచ్చు పరిస్థితి ఏంటి అనేది గమనించాలి. అప్పుడు దూకుడును ప్రదర్శించాలి. అంతే తప్ప ఇష్టానుసారంగా క్రీజులో అడుగుపెట్టినప్పటి నుండి దూకుడుగా ఆడడం సాధ్యపడదు. అందుకే ఇంగ్లాండ్ జట్టు ఇక్కడ ఫెయిల్ అవుతోంది. టెస్టుల్లో ఘనమైన రికార్డు ఉన్న రూట్ కూడా బజ్బాల్ కారణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఇకనైనా వారు టెస్ట్ మ్యాచ్ను సాంప్రదాయ పద్ధతిలో ఆడితేనే ప్రయోజనం ఉంటుంది. లేదంటే వారు మిగిలిన మ్యాచ్ల్లో కూడా ఓటమి పాలవడం ఖాయమని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.